Listen to the sound of destruction. మనం విష్ణుప్రియ బజాజ్ భువనగిరి బ్రాంచ్ ఇప్పుడు కార్గో ఎక్సెల్ 2026 మోడల్ ఇది. దీంట్లో వచ్చేసి డబుల్ షాక్ అబ్జర్వర్ ఉంటుందండి. ఈ డబుల్ షాక్ అబ్జర్వర్ ఉండడం వల్ల ఎంత గుంతలలో పోయినా కానీ పెయిన్స్ అనేది రాదు. డ్రైవర్కి ఎన్ని ట్రిప్పులు కూడా ఎక్స్ట్రా చేయొచ్చు, అలసట అనేది ఉండదు. ఇదొకటి. మన లేటెస్ట్గా వచ్చేసి హెలోజన్ లైట్, రాత్రి పూట ప్రకాశవంతంగా ఉంటుంది లైట్. ఏ కంపెనీ ఎల్లో కూడా లేకుండా మన దాంట్లో ఇచ్చిండు హెలోజన్ లైట్లు. నైట్ కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. నెక్స్ట్ సోడో డిజైన్, నెక్స్ట్కి వస్తాయి సోడో డిజైన్ ఇచ్చిండు. ఏ బండిలో కూడా ఇవ్వలే. ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చిండు అంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ క్యాబిన్లోకి వచ్చేసి ఈ సోడో డిజైన్ ఎందువల్ల ఇచ్చిండంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ రండి. ఇది ఈ సోడో డిజైన్ ఏంటంటే ఇది లెగ్గు మనం లాంగ్ చాపుకోవడానికి ఉంటుంది. డ్రైవ్ ఫ్రీ ఉంటుంది. ఇందులో వచ్చేసి 5 గేర్లు బండి, 5 గేర్లలో 5 గేర్లు ఉంటాయి. ఇందులో వచ్చేసి 5 గేర్లలో ఒకటి మళ్ళీ నెక్స్ట్ రివర్స్ ఇక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు రివర్స్ ఇది. ఓకే, స్టార్టింగ్ చేద్దాం ఒకసారి వెహికల్ని. మనం కూడా వెహికల్ కూడా ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. ఇగో డీ గుంజేసి రెడ్ తొత్తేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది. చూడు, బండి స్టార్ట్ అయినప్పుడు కూడా వైబ్రేషన్ అనేది లేదు అసలు మన బండిలో. ఓకే, ఇది ఆఫ్ లివర్. మళ్ళీ ఎలా ఆఫ్ చేయడం అంటే ఆఫ్, అంతే. ఇది ఆఫ్ లివర్. హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ వాడేది ఇచ్చేసారు ఇక్కడ. ఇది నెక్స్ట్ ఈ పార్కింగ్ లైట్ వచ్చేసి ఇది, లైటింగ్ వచ్చేసి ఇది. మనకి ఎక్స్ట్రా వచ్చేసి బాక్సులు, స్పీకర్ బాక్సులు కూడా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ క్యాబిన్ వస్తుంది. ఇది ఇలా వచ్చింది. అది ఈ క్యాబిన్ కూడా హైట్లో ఉంటుంది. మనకి ఎంత హైట్ ఉన్నావు కానీ తగలకుండా ఎత్తేసినా కానీ హైట్లో ఉంటుంది. ఎండకు హీట్ కానీ దేని కానీ ఉంటుంది. ఎంత పెద్ద మనిషి అయినా ఇలా కూర్చోవడానికి ఫ్రీ ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ క్లచ్ ప్లేట్లు కూడా సింగిల్ క్లచ్ ప్లేట్లు. ఇవి టాటా ఏసీలో వాడేది పెద్ద క్లచ్ ప్లేట్లు. మన దాంట్లో వాడినాం బజాజ్లో ఫస్ట్ టైం 3 వీలర్లో. ఓకే, ఇది ఎయిర్ ఇండికేటరు. దీంట్లో వచ్చేసి ఎయిర్ పైకి ఉండడం వల్ల మనకు ఇంజన్లో దుమ్ము రాకుండా నివారిస్తుంది. చాలా వరకు ఎక్కువ దుమ్ము వెళ్ళకుండా రక్షణ ఇంజన్కు పెడుతుంది. నెక్స్ట్ ఈ బాడీ వచ్చేసి చాసెస్ దృఢమైనది, చాలా పెద్దది. దీంట్లో 6 ఫీట్ల వరకు ఉంటుంది. ఇది 6 ఫీటు. దీనికి ఎంత లోడ్ అయినా వేసి గుంజగలిగే సామర్థ్యం కూడా ఇంజన్కి వచ్చేస్తే 475 ఇంజన్ సీసీ ఇది. దీంట్లో మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇందులో మళ్ళీ కూలెంట్ కూడా ఉంది. మనకి ఇంజన్ హీట్ ఎక్కకుండా ఇందులోటి హీట్ ఎక్కడం వల్ల హీట్ ఎక్కది, కూలెంట్ వల్ల హీట్ ఎక్కది. సివి షాఫ్ట్ కూడా ఉంటుంది. దానివల్ల మనకు ప్రాబ్లం రాదు ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇంజన్కి అనేది మనకు భూమికి చాలా గ్యాప్ వస్తుంది. ఇంజన్కు రక్షణ కవచం ఈ 2 ఉంటాయి. ఇలాంటిది తగలకుండా ఇది ఒకటి ప్లస్ పాయింట్ మనకు. ఓకే, టైరు వెడల్పుగా వచ్చింది. ప్లస్ ట్యూబ్లెస్. ఇందులో ఒక ట్యూబ్లెస్ ఎందుకు ఇచ్చిండంటే మనకు లాంగ్లో వెళ్ళినప్పుడు పంక్చర్ అయినా కానీ ఒక 20-30 కిలోమీటర్ వరకు బండి వెళ్ళగలుగుతుంది. ఈ చాసెస్ కూడా దృఢమైనది. చాలా గ్యాప్ ఉంటుంది మనకు. అక్కడ ఆ ముందు టైర్ నుంచి వెళ్ళి వెనక టైర్కు చాలా గ్యాప్ వస్తుంది. అందులో వల్ల ఎంత లోడ్ వచ్చినా బండి లేవదు అసలు మనది. ఇది డీజిల్ ట్యాంక్ వచ్చేసి 8 లీటర్ల వరకు కెపాసిటీ ఉంటుంది. మనం సింపుల్గా ఇట్లా తీసుకొని ఇక్కడ కీ తీసుకొని కూడా చేయగలుగుతాం. డీజిల్ సింపుల్గా పోయచ్చు. ఇట్లా కూర్చొని కూడా అక్కడే ఇంతకుముందుకు అక్కడ ఇచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు. సింపుల్గా డీజిల్ తీసుకొని 8 లీటర్లు పడుతుంది. ఇది కూర్చొని మనం ఇక్కడ కూర్చొని కూడా లాక్ వేసుకోవచ్చు. కూడా ఇందులో వచ్చేస్తుంది ఎక్స్ట్రా. ఈ బ్రాంచ్ వచ్చేసి భువనగిరి బజాజ్ షోరూమ్, విష్ణుప్రియ ఆటోమేటివ్స్. వెహికల్ కోసం కాంటాక్ట్స్ కావచ్చు భువనగిరి.